శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ. అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల ఫలితాలు మన నిత్య దైనందిన జీవితంలో ప్రతి అడుగు గ్రహస్థితి వల్లనే జరుగుతూ ఉంటుంది. అలాగే మనం ఏ పని చేయాలన్నా, ఏ పని చేయకూడదో, ఎలా చేయాలి, ఎలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి సూచనగా అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల మాస ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం చేత అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఈ యొక్క అక్టోబర్ మాసంలో సూచించబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అవగాహన లోపం, అలాగే కుటుంబంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, నమ్మిన వారి చేత మోసపోయేటువంటి ఎక్కువగా అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి తగినంతగా మాత్రమే నమ్ముతూ ముందుకు వెళ్ళాల్సిన జాగ్రత్త ఎంతైనా అవసరం. పైగా ఈ మేషరాశి వారికి అనుకున్నటువంటి పనులు ఏవి కూడా ముందుకు సాగకపోవటం, అందులోనూ డబ్బు వెచ్చించి ధన నష్టం జరుగుతూ ఉండేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య వివాదాలు, పిల్లలు మాట వినకపోవటం, ఈ విధమైనటువంటి సమస్యలతో ఇంట్లో ప్రశాంతత కోల్పోయేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి పెద్దల అనారోగ్య సూచన కూడా కనపడుతూ ఉంది. మీ మాతృవంశంలో చెందినటువంటి రక్త సంబంధీకులకి అనారోగ్య పరిస్థితి, తద్వారా మీకు కూడాను ఆందోళన, మానసికమైనటువంటి అప్రశాంతత ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక ఖర్చుల విషయానికి వస్తే మీరు సంపాదించిన సంపాదనంతా కూడా ఖర్చులు అవుతూ, పైగా రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉన్నది. ఈ రుణం కూడాను తీరుతుందా లేదా అనేటువంటి పరిస్థితుల్లో అత్యంత ఎక్కువ మొత్తంలో కూడాను అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి, చేసినటువంటి ఆ రుణం ద్వారా వచ్చినటువంటి డబ్బు కూడాను సవ్యమైనటువంటి ఖర్చులు కాకుండా అనవసరమైనటువంటి ఖర్చులు అవుతూ మీకు ఆందోళన మిగిలించేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉన్నది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఎంతో కష్టపడితే కానీ వారు అనుకున్నటువంటి పరీక్షలు ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం కనబట్టలేదు. చదువుకుంటారు కానీ పరీక్షా సమయానికి వచ్చేసరికి జ్ఞాపక శక్తి తగ్గిపోయి పరీక్షల్లో ఏం రాశామో ఏం రాయలేదు అన్న ఒక ఆందోళనకు గురి అయ్యేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనపడుతూ ఉన్నది. ఏదైనా కష్టపడి చదివేదానికంటే ఇష్టపడి చదవండి. తప్పనిసరిగా విద్యార్థులు కొంతమేరకైనా సఫలీకృతులు అవ్వడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఇక షేర్ మార్కెట్ వ్యవహారానికి వస్తే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం, తద్వారా మోసపోవటం, నష్టపోవటం అనేది అధిక మొత్తంలో జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు అప్పులు చేయడమే కాకుండా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఎవరికైనా సహాయం కోసమైనా అప్పులుగా ఇవ్వడం ద్వారా కూడాను ఆ ధనం వెనకొచ్చేటువంటి పరిస్థితులు ఎక్కడా కనపట్టలేదు. కాబట్టి తగిన జాగ్రత్త, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త వహించడం అనేది సూచించదగినటువంటి విషయం. ఇక రియల్ ఎస్టేట్ రంగం వారి వ్యవహారానికి వస్తే వారు పెట్టినటువంటి పెట్టుబడులు లాభాలు రాకపోగా నష్టాల బాటలో వాటిల్లేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉన్నది. అంతేకాకుండా అంతకుముందు ఏవైతే మీకు పెండింగ్ ఉన్నాయో ఇక ఆ సమస్యలు తీరుతాయా అనేటువంటి ఒక జటిలమైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉన్న వాటిల్నే జాగ్రత్తగా వ్యాపారం చేసుకుంటూ వ్యవహరించుకుంటూ ఉండడం అనేది సూచించదగినటువంటి విషయం. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి వారికి ఈ సమయంలో గడ్డు కాలంగానే కనపడుతూ ఉంది. ప్రయత్నిస్తూ ఉంటారు, విఫలమవుతూ ఉంటారు, మరలా ప్రయత్నిస్తూ ఉంటారు, మరలా విఫలమవుతూ ఉంటారు. కాబట్టి ఈ అక్టోబర్ మాసంలో విదేశీ ప్రయాణాన్ని విరమించుకోవడం మంచిది. అంటే ఆ యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, వీసా కానివ్వండి, ఇట్లాంటి వాటికి అలాంటి ప్రయత్నాలు విరమించుకోవడం అనేది మంచి విషయం. మనం పని చేసి నిరాశ చెందేదానికంటే
చేయకుండా కొంతకాలం పాటు మంచి సమయంలో చేసుకుంటే దాని ఫలితం కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసంలో అలాంటి ప్రయత్నాలు ఏవి చేయకుండా ఉండడం అనేదే మీకు చెప్పదగినటువంటి విషయం. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే, నిల్వ ఉంచినటువంటి ధాన్యం కానివ్వండి, ఇతర వస్తువులు ఏవైనా సరే సరైనటువంటి గిట్టుబాటు ధరలు రాక నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ నిల్వల్ని మీరు ఈ నెలలో అమ్మకానికి పెట్టకుండా ఉంచి తదుపరి నెలలో శుభ సమయం వచ్చినప్పుడు ఆ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడం అనేది మంచిది. పైగా నరఘోష ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క వ్యాపారస్తులకు కూడా. మీరు వ్యాపారం బాగా చేస్తూ ఉన్నారు, బాగా మంచి వ్యాపారం, బాగా లాభాలు గడిస్తూ ఉన్నారు అనేటువంటి ఒక నరఘోష కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కానీ లోపల ఉండేటువంటి కష్ట నష్టాలు మీకు మాత్రమే తెలుస్తాయి, ఎదుటివారికి మాత్రం తెలియదు. మీరేదో డాంభికంగా ఉంటూ మాకే రకమైనటువంటి నష్టాలు లేవు అని చెప్పి మీరు చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్న లోపల బాధపడుతూ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఎవరైనా సరే ఈ మేషరాశిలో ఉండేటువంటి వారు కొత్త ప్రయత్నాలు ఏవీ చేయకుండా ఉండడం అనేదే శుభం. కొత్త ప్రయత్నాలు చేయడం, తద్వారా డబ్బును ఖర్చు పెట్టడం, పని అవ్వకపోవటం, డబ్బు ఖర్చు అయిపోవటం, ఈ రెండు కూడాను మానసికమైనటువంటి ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టడం కానివ్వండి, ఇంకా చాలామంది కూడాను సూటిగా చెప్పాలి అంటే ఉద్యోగాల కోసము, మరి ఇతర లైసెన్సుల కోసము, వ్యాపార సంస్థల కోసము పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అడ్డదారులో కూడా పెట్టేటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. వారికి ముఖ్యంగా చెప్తున్నాను, తీవ్రమైనటువంటి మనస్తాపం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అలాగే మేషరాశి వారికి వివాహ ప్రయత్నాలు కూడాను అంతగా అనుకూలించేటువంటి అవకాశం కనపట్టలేదు. సంబంధాలు చూడటం, నిరాశగా వెనుతిరగటం, ఇలాంటి వాటికి ఇప్పట్లో ఉండేటువంటి పిల్లలు కూడాను అతి ఎక్కువగా సంబంధాలు చూస్తూ అవి కుదరకపోతే కూడాను మానసికమైనటువంటి ఒత్తిడికి లోనయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంటే డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటివి కూడా కొంచెం జాగ్రత్త వహించండి. తదుపరి నెలలో ఏవైనా సరే సంబంధాలు ఉంటే చూసుకోవడం, వివాహానికి అనుకూలంగా ఉండేటువంటి సమయం. కాబట్టి కార్తీక మాసంలో, నవంబర్లో, తదుపరి మాసంలో చూడటం అనేది సూచించదగినటువంటి విషయం. అలాగే గృహయోగాలు, ఇంటికి అడ్వాన్సులు ఇవ్వటం, ఏదో కారణం చేత ఆ ఇల్లు కొనలేని పరిస్థితులు రావటం, అంటే లోను మీకు శాంక్షన్ అవ్వకపోవడము, లేదంటే కావలసినటువంటి ధనం మీ చేతికి అందకపోవడము, ముందుగా అడ్వాన్సులు ఇచ్చి అవి వెనక్కి రాక ముందుకు వెళ్ళలేక కష్టాలు పడుతూ ధనాన్ని నష్టపడేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉన్నది. అలాగే వాహన యోగం, వాహనాలు కొత్తవి కొనుగోలు చేయకుండా ఉండడం ఉత్తమం. ఒకవేళ చేసినా దూర ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి చేయకుండా ఉంటే ఇంకా ఉత్తమం. వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి జాగ్రత్త, దూర ప్రయాణాలు చేయకండి. అవసరమైనంత మేరకు మాత్రమే వాహన ప్రయాణాలు చేయండి. ఇక ఈ మేషరాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాహుగ్రహ సంచారం అనేది చాలా తీవ్రంగా ఉన్నది. కాబట్టి ప్రతి శనివారం కూడాను మనం ఇంట్లో వడలు చేసుకుంటూ ఉంటాం తినటానికి. మినప వడలు, మినుములతో వడలు చేసుకుంటాం కదా, అలాంటి వడలు ఒక 18 వడలు చేసుకొని ఏదైనా దేవాలయం ముందు కూర్చున్నటువంటి బీదనారాయణుడు, అదే మనం నిత్యం చెప్పుకున్నటువంటి ముష్టివారు, వారికి ఈ వడలు ఒక్కొక్కరికి ఒక 3 4 ఇచ్చుకుంటూ అలా 18 వడలు, ఒక్కొక్కరికి 3 ఇచ్చినా కూడా 6 ఇస్తే సరిపోతాయి. అలా వడలు ఇచ్చుకుంటూ దాంతోపాటుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క చిల్లర నాణం ఏవైతే కాయిన్స్ ఉంటాయో అవి ముందుగా ఇంట్లో నీళ్లలో తడుపుకొని వెళ్ళి ఒక 3 వడలు అలాగే ఒక నాణం వారి చేతిలో పెట్టడం, మరలా ఇంకొకరు 3 వడలు, ఇట్లా 6 ఇచ్చుకుంటూ కాళ్ళు కడుక్కొని అక్కడ ఉండేటువంటి ఆలయానికి ప్రదక్షిణాలు చేసుకొని ఇంటికి రావటం మీకు విశేషమైనటువంటి మార్పుని, మీకుండేటువంటి కష్ట నష్టాలను కూడా దూరం చేసేటువంటి పరిహారంగా చెప్పుకోవచ్చు. ఇక ప్రతి శనివారం దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్శించండి, ఆలయానికి ప్రదక్షిణలు చేయండి, అమ్మవారికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమ ఇంటికి తీసుకుని వచ్చి ప్రతి నిత్యం ధరించడం అనేది సూచనప్రాయంగా చెప్పబడుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.